విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, నా పేరు షేక్ మహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అంశం సమచలనం. సైకిల్పై వెళ్తున్న ఈ వ్యక్తిని గమనించండి. ఇతను మన ఎడమ నుండి కుడివైపుకు అనగా పటంలో ఆ చెట్టు వైపుకు ప్రయాణిస్తున్నాడు. మరోసారి 1 సెకండు, 2 సెకండ్లు, 3 సెకండ్లు. ఈ వ్యక్తి 1వ సెకండ్లో 2 మీటర్ల దూరము, 2వ సెకండ్లో 2 మీటర్ల దూరము, 3వ సెకండ్లో కూడా 2 మీటర్ల దూరం ప్రయాణించాడు. ఈ వ్యక్తి ప్రతి సెకండ్కు 2 మీటర్ల చొప్పున స్థిరంగా ప్రయాణిస్తున్నాడు, లేదా ఈ వ్యక్తి 2 మీటర్లు ప్రతి సెకండ్కు సమవడిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ దిశను గమనించండి. ఇతను ఎడమ నుండి కుడివైపుకు ప్రయాణిస్తున్నాడు. ఇతని గమన దిశ ఏకరీతిగా ఎప్పుడూ ఒకే వైపుకు ఉంది. ఒక వస్తువు సమవడితో పాటు ఏకరీతి గమన దిశను కలిగి ఉంటే అప్పుడు ఆ వస్తువు ఏకరీతి చలనం లేదా సమచలనంలో ఉంది అంటాము. ఒక వస్తువు సమవేగాన్ని కలిగి ఉంటే ఆ వస్తువు సమచలనంలో ఉంది అంటాము. ఏం నేర్చుకున్నాం? వేగము అంటే వడి మరియు దిశల కలయిక. సమచలనము అంటే సమవేగము. సమవేగము అంటే సమవడి మరియు స్థిర దిశ. సమవడి అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించడం. స్థిర దిశ అంటే ప్రయాణ కాలం మొత్తం ఒకే గమన దిశను కలిగి ఉండటం. If you like the video, please give a thumb up. For more videos, subscribe my channel Happy Learning and don't forget to press the bell icon.